ఎస్బీసీ ఛానల్ తెలంగాణలో అలైవ్ అలైన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో రూల్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెల్మెట్ ధరించి వస్తున్నారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. తెలంగాణలో అరైవ్ అలైవ్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైక్ నడపాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీని అమలు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుని వారికి ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతి లేదంటూ నో హెల్మెట్ నో ఎంట్రీ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా వస్తే లోపలికి అనుమతించబోమని, అంతేకాదు పెట్రోల్ బంకుల్లోనూ నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు గుర్తు చేస్తున్నారు. మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ ధరించాలని, ఒకవేళ లేకుండా వస్తే లోపలికి అనుమతించారని మంచిర్యాల డీసీపీ తెలిపారు. హెల్మెట్ వినియోగం కేవలం ట్రాఫిక్ రూల్ గా కాకుండా వ్యక్తిగత భద్రతకు ముఖ్యమైనది అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. మందమర్రి పోలీసులు కూడా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరిస్తున్నారు. మందమర్రి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల్లో ఈ రూల్ అమలు చేస్తున్నారు. పోలీసులు కూడా హెల్మెట్లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. పోలీసులు హెల్మెట్లు ధరించి బైకులపై ర్యాలీలో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కొత్త నిబంధనతో రహదారి భద్రత మెరుగుపడుతోందని భావిస్తున్నారు. ఒక్క మంచిర్యాల జిల్లా మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ కు మంచి స్పందన వస్తోంది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులను రైతులపై అక్రమ కేసులు పెట్టి 2 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులను రైతులపై అక్రమ కేసులు పెట్టి 2 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మందికి రైతులకు రుణమాఫీ కాలేదంటూ అన్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కేసులు పెట్టి శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు హియరింగ్ కు హాజరైన బీఆర్ఎస్ నాయకులు రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని, పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని వేముల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. దీంతో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది స్టేషన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని అనుమానము గాలింపు చేపట్టారు. స్టేషన్ లో అనుమానం వచ్చిన ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించారు. సామాన్లు, బ్యాగులు, టిఫిన్ బాక్సులు ఇలా చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మెట్రో స్టేషన్ లో 2 వైపులా ప్లాట్ఫామ్లపై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేసింది.
మెట్రో స్టేషన్లోని డస్ట్ బిన్లు, పార్కింగ్ టికెట్ కౌంటర్ల వద్ద సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులను హుటాహుటిన మెట్రో స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లను కూడా కొద్దిసేపు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే పూర్తిగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు లేదని తేల్చారు. దీంతో మెట్రో ప్రయాణికులతో పాటు సిబ్బంది, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో స్టేషన్ లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదని తేల్చి చెప్పారు. ఎవరో అగాంతకుడు ఫోన్ చేసి కావాలనే ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ఈ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే ఇలాంటి బాంబు ఉందంటూ ఫేక్ కాల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఈ బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో అంతా ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని గుర్తించడంతో హైదరాబాద్ నగరంలో భయాందోళనలు రేపేందుకు కావాలని ఎవరో ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కులాల జనాభా, వారి స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు బయటకు వచ్చాయి. మౌలిక వసతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇల్లు లేని వారిలో ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమగ్ర సర్వేలో తెలంగాణలో ఉన్న కులాల స్థితిగతులు మొత్తం తేట తెల్లమయ్యాయి. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కులాల జనాభా, వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు బయటకు వచ్చాయి. మౌలిక వసతుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇల్లు లేని వారిలో ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమగ్ర సర్వేలో తెలంగాణలో ఉన్న కులాల స్థితిగతులు మొత్తం తేట తెల్లమయ్యాయి. ఓసీలు, బీసీసీ వంటి వర్గాలకు తక్కువ సమస్యలే ఉన్నప్పటికీ అద్దె ఇళ్లలో జీవిస్తుండటం వారిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 38.4% కుటుంబాలకు సొంత ఇల్లు లేదని ఈ సర్వేలో వెల్లడైంది. ముస్లింలలో 60%, ఓసీల్లో 50% మంది గూడు లేని వారు ఉన్నారని తేలింది. ఇక 72% ఎస్టీలు, 70.3% బీసీడీ వర్గాలు ఎక్కువగా సొంతిళ్లలో నివసిస్తున్నాయని గుర్తించారు. ఇక రాష్ట్రంలో ఒకే గది ఇళ్లలో జీవించే కుటుంబాలు 24% ఉండగా వారిలో ఎస్సీలు 30.6%, ఎస్టీలు 34% ఉన్నారని వెల్లడైంది. ఇక రాష్ట్రంలో 23.3% ఫ్యామిలీలకు ఇప్పటి వరకు సొంతంగా తాగునీటి కనెక్షన్లు లేవని ఈ సమగ్ర సర్వేలో తేలింది. ఇందులో 32% ఎస్టీ కుటుంబాలు ఉన్నట్లు తెలిసింది. 9.4% కుటుంబాలు బజారు నల్లాలపైనే ఆధారపడి తమ అవసరాలను తీర్చుకుంటున్నాయని వెల్లడైంది. ఆ బజారు నల్లా నీటిని తెచ్చుకుంటున్న వారిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే 12% ఉన్నాయని తేలింది. ఇక అత్యధికంగా బీసీఈ కుటుంబాల్లో 80.3% మంది మాత్రమే రక్షిత నీరు పొందుతున్నాయని తెలిపింది. ఇక తెలంగాణలో 5.8% కుటుంబాలకు సొంతంగా కరెంటు కనెక్షన్లు లేవని తేలింది. వీరిలో 11.1% ఎస్టీలు, 8.2% ఎస్సీలు, 4.8% బీసీలు, 3.9% ఓసీలు ఉన్నారని వెల్లడైంది. అసలు రాష్ట్రంలోని 13.4% కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని ఈ సర్వే బట్టబయలు చేసింది. వీరిలో 32% మంది ఎస్టీలు, 18.4% మంది ఎస్సీలు, 10.9% మంది బీసీలు ఉన్నారంటూ తెలిపింది. తెలంగాణలోని 8% కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు లేవని తేలింది. వీరిలో ఎస్టీ 15.7%, ఎస్సీ 9.7%, బీసీ 6.8%, ఓసీ 5.7%, బీసీఈ 7% ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 5.4% కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 13.2% ఎస్టీ, ఎస్సీ, 6.9% బీసీ, 4.5% ఓసీ, 2.5% కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగర్ మంగ్లీపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీపీ ముత్యం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగర్ మంగ్లీపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈఓడబ్ల్యూ
డీసీపీ ముత్యంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ శుభక్షేత్ర వెంచర్ పేరిట పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో రమావత్ మధును అరెస్టు చేశాం. శుభక్షేత్ర వెంచర్ లో 5 లక్షల డిపాజిట్ స్కీమ్ పేరుతో మధు జనాలను మోసం చేశాడు. రమావత్ మధుతో పాటు 4 కేసులో ఉన్నారు. వారు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామంటూ తెలిపారు. 5 లక్షల పెట్టుబడి పెడితే 102 గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. వీరి మాటలు నమ్మి సుమారు 132 మంది పెట్టుబడులు పెట్టారు. వీరి నుండి 12 కోట్ల వరకు వసూలు చేసినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. పెట్టుబడులు తీసుకున్నారు కానీ ఎవరికి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదంటూ చెప్పారు. మియాపూర్లో కార్యాలయం ఏర్పాటు చేసి నమ్మకం కల్పించాడు నిందితుడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్దలో 16 ఎకరాల్లో వెంచర్ అంటూ ప్రచారం చేశాడు. వాస్తవానికి దామరగిద్దలో ఎలాంటి ల్యాండ్ కొనుగోలు చేయలేదు. ల్యాండ్ కేవలం పేపర్లలో మాత్రమే ఉంది. మధుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తాం. దాని ద్వారా మోసంపై మరింత క్లారిటీ వస్తోంది. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో మధుతో పాటు మరో 4 ఉన్నారు. ఈ కేసుతో ఇప్పటి వరకు సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. మరిన్ని విషయాలు విచారణలో తెలుస్తాయన్నారు. దేశ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై శుక్రవారం సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళను ఎప్పటికీ మేం పాలిస్తామని చెబుతున్నారు. వాళ్ళ హక్కులను లాగేసుకుంటామని చెబుతున్నారు. ఇది దేశద్రోహ చట్టం. ఈ బిల్లును మేం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ కానివ్వం. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఒకే మాట మీద ఉన్నాయి అని తెలిపారు. ఈ బిల్లు పాస్ కానివ్వమని, దీనిపై భయపడొద్దంటూ దక్షిణాది వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల వారికి భరోసా ఇస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ తెచ్చింది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు. 2023లో ఆల్రెడీ మహిళా బిల్లు పాస్ అయింది. కావాలంటే మళ్ళీ అదే బిల్లు తీసుకొని వస్తే ఈ క్షణమే ఆ బిల్లు పాస్ అయిపోతుంది. అందరూ మద్దతిస్తారు. మహిళల వెనుక దేశ రాజకీయాలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఓబీసీ హక్కులను లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నం అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీని ఇంద్రజాలికిడితో పోల్చారు. బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ అంతా మాయజాలం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ కామెంట్స్ పై అధికార సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. దీంతో నేడు చర్చ జరుగుతున్న అంశం మీద మాట్లాడాలంటూ స్పీకర్ రాహుల్ గాంధీకి సూచించారు. What you're doing, because you're scared of what is happening in the politics of this country, you're scared of the erosion of your strength, you're trying to rejig the Indian political map. You have done it in Assam, you've done it in Jammu and Kashmir, and now you're imagining that you can do it in India. And you need a constitutional amendment to do that. Now let me explain what you are doing. You are telling the South Indian states, you are telling the northeastern states, you're telling small states in India that in order for the BJP to remain in power, we are going to take away representation from you. This is nothing short of an anti-national act. This is what you are doing. And under no circumstances are we going to allow you to do it. So I am telling you very clearly right now that the entire opposition is going to defeat this attempt of yours to attack the nation state and deprive OBCs and Dalits of their rightful place in society. I want to ask. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్పీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. తెలంగాణలో అలైన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో రూల్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెల్మెట్ ధరించి వస్తున్నారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. తెలంగాణలో అరైవ్ అలైవ్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి
శ్రీకారం చుట్టారు అధికారులు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి బైక్ నడపాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీని అమలు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుని వారికి ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతి లేదంటూ నో హెల్మెట్ నో ఎంట్రీ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా వస్తే లోపలికి అనుమతించబోమని, అంతేకాదు పెట్రోల్ బంకుల్లోనూ నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు గుర్తు చేస్తున్నారు. మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ ధరించాలని, ఒకవేళ లేకుండా వస్తే లోపలికి అనుమతించారని మంచిర్యాల డీసీపీ తెలిపారు. హెల్మెట్ వినియోగం కేవలం ట్రాఫిక్ రూల్ గా కాకుండా వ్యక్తిగత భద్రతకు ముఖ్యమైనది అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు. మందమర్రి పోలీసులు కూడా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించని వారికి ప్రవేశం నిరాకరిస్తున్నారు. మందమర్రి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకుల్లో ఈ రూల్ అమలు చేస్తున్నారు. పోలీసులు కూడా హెల్మెట్లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. పోలీసులు హెల్మెట్లు ధరించి బైకులపై ర్యాలీలో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కొత్త నిబంధనతో రహదారి భద్రత మెరుగుపడుతోందని భావిస్తున్నారు. ఒక్క మంచిర్యాల జిల్లా మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ రూల్ కు మంచి స్పందన వస్తోంది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులను రైతులపై అక్రమ కేసులు పెట్టి 2 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులను రైతులపై అక్రమ కేసులు పెట్టి 2 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మందికి రైతులకు రుణమాఫీ కాలేదంటూ అన్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కేసులు పెట్టి శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు హియరింగ్ కు హాజరైన బీఆర్ఎస్ నాయకులు రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని, పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని వేముల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కాల్ సంచలనం రేపింది. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు ఉన్నట్లు అఘాతకుడు చేసిన ఫోన్ కాల్ తో అక్కడ ఉన్న సిబ్బందితో పాటు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన ఉప్పల్ మెట్రో స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ను పోలీసులు రంగంలోకి దింపారు. దీంతో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది స్టేషన్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని అనుమానము గాలింపు చేపట్టారు. స్టేషన్ లో అనుమానం వచ్చిన ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించారు. సామాన్లు, బ్యాగులు, టిఫిన్ బాక్సులు ఇలా చాలా ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మెట్రో స్టేషన్ లో 2 వైపులా ప్లాట్ఫామ్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేసింది. మెట్రో స్టేషన్లోని డస్ట్ బిన్లు, పార్కింగ్ టికెట్ కౌంటర్ల వద్ద సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులను హుటాహుటిన మెట్రో స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లను కూడా కొద్దిసేపు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే పూర్తిగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు లేదని తేల్చారు. దీంతో మెట్రో ప్రయాణికులతో పాటు సిబ్బంది, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో స్టేషన్ లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదని,
లేదని తేల్చి చెప్పారు. ఎవరో అగాంతకుడు ఫోన్ చేసి కావాలని ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు ఈ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే ఇలాంటి బాంబు ఉందంటూ ఫేక్ కాల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఈ బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో అంతా ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ కాల్ ఫేక్ అని గుర్తించడంతో హైదరాబాద్ నగరంలో భయాందోళనలు రేపేందుకు కావాలని ఎవరో ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కులాల జనాభా, వారి స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు బయటకు వచ్చాయి. మౌలిక వసతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇల్లు లేని వారిలో ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమగ్ర సర్వేలో తెలంగాణలో ఉన్న కులాల స్థితిగతులు మొత్తం తేట తెల్లమయ్యాయి. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా కులాల జనాభా, వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు బయటకు వచ్చాయి. మౌలిక వసతుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలు చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇల్లు లేని వారిలో ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమగ్ర సర్వేలో తెలంగాణలో ఉన్న కులాల స్థితిగతులు మొత్తం తేట తెల్లమయ్యాయి. ఓసీలు, బీసీసీ వంటి వర్గాలకు తక్కువ సమస్యలే ఉన్నప్పటికీ అద్దె ఇళ్లలో జీవిస్తుండటం వారిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 38.4% కుటుంబాలకు సొంత ఇల్లు లేదని ఈ సర్వేలో వెల్లడైంది. ముస్లింలలో 60%, ఓసీల్లో 50% మంది గూడు లేని వారు ఉన్నారని తేలింది. ఇక 72% ఎస్టీలు, 70.3% బీసీడీ వర్గాలు ఎక్కువగా సొంత ఇళ్లలో నివసిస్తున్నాయని గుర్తించారు. ఇక రాష్ట్రంలో ఒకే గది ఇళ్లలో జీవించే కుటుంబాలు 24% ఉండగా వారిలో ఎస్సీలు 30.6%, ఎస్టీలు 34% ఉన్నారని వెల్లడైంది. ఇక రాష్ట్రంలో 23.3% ఫ్యామిలీలకు ఇప్పటి వరకు సొంతంగా తాగునీటి కనెక్షన్లు లేవని ఈ సమగ్ర సర్వేలో తేలింది. ఇందులో 32% ఎస్టీ కుటుంబాలు ఉన్నట్లు తెలిసింది. 9.4% కుటుంబాలు బజారు నల్లాలపైనే ఆధారపడి తమ అవసరాలను తీర్చుకుంటున్నాయని వెల్లడైంది. ఆ బజారు నల్లా నీటిని తెచ్చుకుంటున్న వారిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే 12% ఉన్నాయని తేలింది. ఇక అత్యధికంగా బీసీఈ కుటుంబాల్లో 80.3% మంది మాత్రమే రక్షిత నీరు పొందుతున్నాయని తెలిపింది. ఇక తెలంగాణలో 5.8% కుటుంబాలకు సొంతంగా కరెంటు కనెక్షన్లు లేవని తేలింది. వీరిలో 11.1% ఎస్టీలు, 8.2% ఎస్సీలు, 4.8% బీసీలు, 3.9% ఓసీలు ఉన్నారని వెల్లడైంది. అసలు రాష్ట్రంలోని 13.4% కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని ఈ సర్వే బట్టబయలు చేసింది. వీరిలో 32% మంది ఎస్టీలు, 18.4% మంది ఎస్సీలు, 10.9% మంది బీసీలు ఉన్నారంటూ తెలిపింది. తెలంగాణలోని 8% కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు లేవని తేలింది. వీరిలో ఎస్టీ 15.7%, ఎస్సీ 9.7%, బీసీ 6.8%, ఓసీ 5.7%, బీసీఈ 7% ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 5.4% కుటుంబాలు ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 13.2% ఎస్టీ, ఎస్సీ, 6.9% బీసీ, 4.5% ఓసీ, 2.5% కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగర్ మంగ్లీపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీపీ ముత్యం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రమావత్ మధుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సింగర్ మంగ్లీపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మంగ్లీ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ శుభక్షేత్ర వెంచర్ పేరిట పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో రమావత్ మధును అరెస్టు చేశాం. శుభక్షేత్ర వెంచర్ లో 5 లక్షల డిపాజిట్ స్కీమ్ పేరుతో మధు జనాలను మోసం చేశాడు. రమావత్ మధుతో పాటు 4 కేసులో ఉన్నారు. వారు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామంటూ తెలిపారు. 5 లక్షల పెట్టుబడి పెడితే 102 గజాల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. వీరి మాటలు నమ్మి సుమారు 132 మంది పెట్టుబడులు పెట్టారు. వీరి నుండి 12 కోట్ల వరకు వసూలు చేసినట్టు మా ప్రాథమిక విచారణలో తేలింది. పెట్టుబడులు తీసుకున్నారు కానీ ఎవరికి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదంటూ చెప్పారు.
మియాపూర్లో కార్యాలయం ఏర్పాటు చేసి నమ్మకం కల్పించాడు నిందితుడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం దామరగిద్దలో 16 ఎకరాల్లో వెంచర్ అంటూ ప్రచారం చేశాడు. వాస్తవానికి దామరగిద్దలో ఎలాంటి ల్యాండ్ కొనుగోలు చేయలేదు. ల్యాండ్ కేవలం పేపర్లలో మాత్రమే ఉంది. మధుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తాం. దాని ద్వారా మోసంపై మరింత క్లారిటీ వస్తోంది. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో మధుతో పాటు మరో 4 ఉన్నారు. ఈ కేసుతో ఇప్పటి వరకు సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. మరిన్ని విషయాలు విచారణలో తెలుస్తాయన్నారు. దేశ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులపై శుక్రవారం సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళను ఎప్పటికీ మేం పాలిస్తామని చెబుతున్నారు. వాళ్ళ హక్కులను లాగేసుకుంటామని చెబుతున్నారు. ఇది దేశద్రోహ చట్టం. ఈ బిల్లును మేం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ కానివ్వం. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఒకే మాట మీద ఉన్నాయి అని తెలిపారు. ఈ బిల్లు పాస్ కానివ్వమని, దీనిపై భయపడొద్దంటూ దక్షిణాది వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల వారికి భరోసా ఇస్తున్నామన్నారు రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీ తెచ్చింది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు. 2023లో ఆల్రెడీ మహిళా బిల్లు పాస్ అయింది. కావాలంటే మళ్ళీ అదే బిల్లు తీసుకొని వస్తే ఈ క్షణమే ఆ బిల్లు పాస్ అయిపోతుంది. అందరూ మద్దతిస్తారు. మహిళల వెనుక దేశ రాజకీయాలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఓబీసీ హక్కులను లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నం అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీని ఇంద్రజాలికిడితో పోల్చారు. బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ అంతా మాయజాలమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ కామెంట్స్ పై అధికార సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. దీంతో నేడు చర్చ జరుగుతున్న అంశం మీద మాట్లాడాలంటూ స్పీకర్ రాహుల్ గాంధీకి సూచించారు. What you're doing, because you're scared of what is happening in the politics of this country, you're scared of the erosion of your strength, you're trying to rejig the Indian political map. You have done it in Assam, you've done it in Jammu and Kashmir, and now you're imagining that you can do it in India. And you need a constitutional amendment to do that. Now let me explain what you are doing. You are telling the South Indian states, you are telling the northeastern states, you are telling small states in India that in order for the BJP to remain in power, we are going to take away representation from you. This is nothing short of an anti-national act. This is what you are doing. And under no circumstances are we going to allow you to do it. So I am telling you very clearly right now that the entire opposition is going to defeat this attempt of yours to attack the nation state and deprive OBCs and Dalits of their rightful place in society. I want to ask. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ SBC ఛానల్.